ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ పచ్చి మామిడికాయల సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఆగే అంటే కనుక మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా పచ్చి మామిడికాయలు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. మరి ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా వీటితో మనం కొంతమంది ఎండబెట్టి దాచుకుంటూ ఉంటారు పప్పుల్లో వేసుకోవడానికి వాటికి, ఇంకొంతమంది ఏమో పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆరోగ్యవంతంగా ఈ రా మ్యాంగోతో ఏదైనా రెసిపీ చూపిస్తే బాగుంటుంది కదా. అలాగేనమ్మా, వేసవికాలం మామిడి పళ్ళు దొరికినప్పుడు మామిడి తాండ్ర చేసి పెట్టుకుని సంవత్సరం పొడుగున ఆ ఫ్లేవర్ని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తుంటాం కదా. తాటి పళ్ళు దొరికినప్పుడు తాటి తాండ్ర. మరి అట్లాగే పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు పచ్చి మామిడికాయలు ముక్కలు ఎండబెట్టుకోవటం పౌడరే కాకుండా పచ్చి మామిడికాయలతో కూడా జామ్ చేసి పెట్టుకుంటే అన్పాలిష్డ్ మిల్లెట్స్ తో చేసిన బ్రెడ్ కానీ కొన్ని బండ్లు కానీ మన పద్ధతిలో చాలా వెరైటీ స్నాక్స్ చేసుకున్నప్పుడు రోటీస్ కి ఎప్పుడన్నా జర్నీస్ లో పట్టుకెళ్లే వాటికి ఇట్లాంటి వాటికి కూడా కొన్ని స్నాక్స్ కి జామ్ బాగా పనికొస్తుంది. అందుకని ఈరోజు స్పెషల్గా పచ్చి మామిడికాయ తీసుకుని వేపించిన జీలకర్ర, వేపించిన మిరియాలు, తేనె వేసి మూడిటి కాంబినేషన్తో జామ్ హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చి మామిడికాయ జామ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ 1, తేనె 1 కప్పు, వేపించిన మిరియాలు 1 టేబుల్ స్పూను, వేపించిన జీలకర్ర 1 టేబుల్ స్పూను. మనం తీసుకున్న పచ్చి మామిడికాయని ముందుగా తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకుని ఆ మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కోసేయాలి. ఆ చిన్న ముక్కల్ని బౌల్లో తీసుకుని మిక్సీ జార్లో వేసేసి దాన్ని మెత్తగా పేస్ట్లా చేసేస్తాం. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం వేపించిన మిరియాలు, వేపించిన జీలకర్ర తీసుకున్నాం కదా, ఈ రెండింటిని కూడా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాం. పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో పచ్చి మామిడికాయ పేస్ట్ని అందులో వేసేసి దానిలోనే తేనె వేసేసి ఈ రెండింటిని సన్న సెక మీద దగ్గరుండి కదుపుకుంటూ కాస్త నీటి శాతం తగ్గి అది గరిటికి అడుగున పాత్రకి అంటుకోకుండా ఊడొచ్చే విధముగా వేగనివ్వాలి. హల్వాకి ఎట్లా వస్తుంది, జాము కూడా అట్లా రావాలన్నమాట. అంతసేపు మెల్లగా కదుపుకుంటూ ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు మిరియాలు, జీలకర్ర కలిపిన పొడి కూడా అందులో వేసేస్తాం. ఇప్పుడు చూడండి, దగ్గరకు వచ్చేసరికి ఆ బుడగలు ఎట్లా వస్తున్నాయో అంటే బాగా దగ్గరకు అట్లా వచ్చేదాకా పొయ్యి మీద కదుపుకుంటూ చేస్తేనే జామ్ కూడా కొన్ని రోజులు నిలవ ఉంటుందన్నమాట. అట్లా ఫ్రీగా గరిటికి పాత్రకి అంటుకోకుండా వచ్చే స్థితి వరకు వేగిన తర్వాత దాన్ని మెల్లగా ఒక బౌల్లో తీసేసుకుంటాం. పచ్చి మామిడికాయ జామ్ సిద్ధమైంది. ఇది తీగా కారం కారంగా మంచి పుల్లగా మంచి సువాసన జీలకర్ర ఉన్నందువల్ల మరి ఇట్లాంటి హెల్దీ జామ్స్ కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. డాక్టర్ గారు, అయ్యా, మరి యోగాసనాల్లో ప్రతి ఆసనం కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ మనకు అందజేస్తూ ఉంటుంది కదా. మరి అన్ని జాయింట్స్ కూడా ఫ్లెక్సిబిలిటీని పెంచాలంటే ఇప్పుడు మనందరం కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. అవునమ్మా. ఇలా కాకుండా ఉదయం ఈ యోగాసనం వేసేసిన తర్వాత ప్రతి జాయింట్ కూడా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వాలంటే ఉపయోగపడే ఆసనం ఏదైనా ఉంటే చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. హనుమాన్ ఆసన అనేది చాలా తొంటి జాయింట్లో, వీపు జాయింట్స్లో కానీ, మోకాళ్ళ దగ్గర కానీ, భుజాల దగ్గర అన్నిటికీ బాగా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. దీన్ని ఆసనంగా చేస్తే ఆ భంగిమలో పెట్టి కదపకుండా అట్లా ఉంటే ఆసనం అంటారు. కదుపుతూ వేస్తూ తీస్తూ ఉంటే దాన్ని ఎక్సర్సైజ్ అంటాం. చూడండి దాన్ని ఎలా చేయాలో. స్ట్రైట్గా నుంచున్న తర్వాత ముందుగా ఎడమ కాలుని బాగా ముందుకు పెట్టేసి కాలు పక్కమట 2 చేతుల్ని నేల కానిచ్చేస్తాం. మళ్ళా వెనక్కి పర్వతాసనంలో శరీరం ఎలా ఉంటుంది ఆ రకంగా ఉంచాలి. ఒక రౌండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి కుడికాల్ని ముందుకు పెట్టేస్తాం. ఆ చేతులు అట్లాగే ఉంటాయి. మళ్ళా ముందుకి వంగి భుజంగాసనలాగా మనం నడువుని మెడని పైకి లేపుతాం. అయిన తర్వాత మళ్ళా ఈ కాలు వెనక్కి తీసుకెళ్లి పర్వతాసనలాగా శరీరాకృతిని అట్లా పెట్టేసి ఉంచి ఈసారి ఎడమ కాలుని ముందుకు తీసుకొస్తాం. కుడికాలు వెనకుంటుంది. మళ్ళా భుజంగాసనలాగా దిగి మెడని నడువుని వెనక్కి విరవాలి. ఇప్పుడు 3వది అయ్యింది. మళ్ళీ ఎడమ కాలు వెనక్కి వెళుతుంది. మళ్ళీ 4 కుడికాలు ముందుకు రావాలి. అంటే చేతులు పక్కమటాకి కాలు వస్తూ ఉంటుంది. ఒకసారి కుడికాలు వస్తుంది, ఒకసారి ఎడమ కాలు వస్తుంది. కాలు పెట్టడం అయిన తర్వాత నడుమునట్లా దించి పాము పడగలేపినట్టుగా మెడ నడుముని వెనక్కి లేపి విరుస్తాం. ఆ భంగం అయిన తర్వాత మళ్ళా కాలు వెనక్కి తీసుకెళ్ళి ఇదే మాదిరిగా ఒక 15-20 సార్లు కొత్తలో ప్రారంభంలో చేసిన తర్వాత నిదానంగా 50 సార్లు, 70 సార్లు, 100 సార్లు అట్లా చేసుకుంటూ వెళితే ది బెస్ట్ హనుమానాసన ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అసలు వెన్నుపూసలు మొత్తం ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. దీనివల్ల అసలు తొంటి భాగంలో ముడ్డి పూసల దగ్గర నొప్పులు అసలు రావు. అట్లాగే తొడలు, సీటు, బరువు, వీపు కొవ్వులు బాగా కరుగుతాయి.
సన్నగా అవటానికి ఇది మంచిది. తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ పొందటానికి ఈ హనుమానాసన్ ఎక్సర్సైజ్ రూపంలో ఎలా చేస్తే బాగుంటుంది ట్రై చేసి చూడండి. కాస్త రోజు రోజుకి రౌండ్స్ పెంచుకుంటూ వెళ్ళండి. కొన్ని నెలలు గడిచేసరికి ఒక 100-150 కూడా కంటిన్యూస్ గా మీరు వీటిని తీసేసేయచ్చు. మనం ఆల్కహాల్ త్రాగిన, సిగరెట్ త్రాగిన వీటి వల్ల శరీరానికి అనవసరమైన కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ప్రమాదం కలిగించే లోపలికి వెళుతున్నాయి. శరీరం ఏం చేస్తుంది, ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడకుండా రక్షించుకోవడానికి వీటిని తొలగించేయాలి, క్లీన్ చేసేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎలా అంటే గాలి దుమారం వచ్చింది మన ఇంట్లోకి చూడండి, దుమ్ము ధూళి ఆకులు తుక్కంతా వచ్చి పడతాయి. ఎంతెంత ఎక్కువ ఎలాంటివి పడతాయో వాటిని శుభ్రం చేసుకోవడానికి మనం శ్రమ ఎక్కువ పడొద్దా? సేమ్ సిగరెట్లు తాగే వారికి కూడా ఇట్లా ఎక్కువ కెమికల్ కాంపౌండ్స్, మరి దగ్గర ఒక సిగరెట్ పఫ్లో 300కు పైగా క్యాన్సర్ ప్రేరకాలకు సంబంధించిన కెమికల్ కాంపౌండ్స్ లోపలికి వెళ్తాయి. అంత హాని కలిగించే సిగరెట్ పఫ్లో ఉంటాయి. మరి వీటన్నిటిని క్లీన్ చేయటానికి విటమిన్ సి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే మామూలుగా మనకు 50 మిల్లీగ్రాముల విటమిన్ సి ఒక రోజు సరిపోతుంది అనుకోండి, వీళ్ళకి 100-150 మిల్లీగ్రాముల విటమిన్ సి పర్ డే కావాలి. దాన్ని క్లీన్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాలి. ఈ సిగరెట్ కెమికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఎక్కువగా ఉన్న ఆహారాలు బాగా తీసుకోవాలి. మరి ఇవన్నీ బాగా ఉన్న ఆహారాలు ప్రతిరోజు మనం తినకపోతే ఈ హాని కలిగించే సిగరెట్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అన్ని బాడీ క్లీన్ చేయలేక లోపలే డిపాజిట్ చేసేస్తుంది. అవి మంచి కణాలని క్యాన్సర్ కణాలుగా, హాని కలిగించే దీర్ఘ రోగాలుగా ఆ కణజాలాన్ని మార్చేస్తుంది. వీటి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇంతవరకు త్రాగిన వారు కానీ, త్రాగి అలవాటు మానేసిన వారు కానీ, ఇంకా త్రాగుతున్న వారు కానీ సిగరెట్ నష్టం నుంచి బయటపడాలి అంటే ఉదయం పూట విటమిన్ సి, విటమిన్ ఏ ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి బాగా అందిస్తే బాగా మంచిది. విటమిన్ సి టమోటాల్లో బాగుంటుంది, విటమిన్ ఏ క్యారెట్లు ఎక్కువ ఉంటుంది, కొంచెం బీట్రూట్. ఈ మూడిటి కాంబినేషన్లో జ్యూస్ గ్రైండ్ చేసేటప్పుడు కాస్త కొత్తిమీర లాంటిది ఏదైనా కరివేపాకు కానీ వేసేస్తే విటమిన్ ఏ, విటమిన్ సి కూడా బాగా వెళతాయి. ఇలాంటివి వేసి గ్రైండ్ చేసుకుని దాంట్లో కొద్దిగా ఉసిరికాయ పొడి తాగేటప్పుడు తేనెతో పాటు అంత పెద్ద ఉసిరికాయ పొడేస్తే మరి 100 గ్రాముల పెద్ద ఉసిరికాయల్లో 600 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అన్నిటికంటే హైయెస్ట్ ఉన్నది పెద్ద ఉసిరికాయ. ఆ ఉసిరికాయ పొడి తేనె కలుపుకున్న జ్యూస్ని కనుక ఒక గ్లాసుడు తాగితే ఉదయం మంచిది. అట్లాగే ఉదయం పూట సాధ్యమైనంత వరకు మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి చూసుకుంటే స్ప్రౌట్స్ అని చెప్పచ్చు. అందుకని ఈ స్ప్రౌట్స్ని బ్రేక్ఫాస్ట్గా పెట్టుకుని అందులో కొంచెం ఏదన్నా సాలడ్ లాగా ఏదైనా కలుపుకుని అట్లా తినగలగటం మంచిది. ఈ స్ప్రౌట్స్తో పాటు ఒక జామకాయ కంపల్సరీ తినాలి. ఇది మార్నింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 100 గ్రాముల జామకాయలో 220 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అంత ఎక్కువ. అంటే పుల్లని పండ్ల కంటే జామకాయలు ఎక్కువ ఉంటుంది. అందరూ ఇందులో ఎక్కువ అనుకుంటారు. పుల్లని పండ్ల కంటే డబుల్ విటమిన్ సి ఇందులో ఉంది. కానీ ఒక జామకాయ కంపల్సరీ. ఇంకేదైనా బొప్పాయి చాలా మంచిది డీటాక్సిఫికేషన్కి. ఇక మధ్యాహ్న పూట అన్పాలిష్డ్ మిల్లెట్స్ అన్నం పెట్టుకు తింటే పోషకాలు బాగా వెళతాయి. ఈ భోజనానంతరం వీళ్ళు ఏం చేయాలంటే తవుడుతో చేసిన మినపపిండితో చేసిన సున్నుండ ఒకటి కంపల్సరీ తినాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.